నన్నెందుకు కొట్టావమ్మా? కొట్టడం కాదు, చంపేస్తాను. పెద్దాయన్ని పట్టుకుని ఏంట్రా మాటలు? నాన్న తప్పు చేయకపోయినా ఊరందరి కాళ్ల ముందు మోకరిల్లి దండం పెట్టాడు. తప్పు చేసిన ఈయన నా కాళ్ళు పట్టుకుంటే తప్పేంటి? అప్పుడు అది న్యాయమైతే ఇప్పుడు ఇది న్యాయమే. ఏటా నీ న్యాయం? నేను అవసరం లేదంటే చెప్పండి, ఇప్పుడే చచ్చిపోతాను. ఒక్కడిగేసినా చచ్చిపోతాను చెప్తున్నాను. ఒక్కడిగేసినా చచ్చిపోతాను చెప్తున్నాను. ఒక్కడిగేసినా చచ్చిపోతాను చెప్తున్నాను. నేను చచ్చాక అప్పుడు గణపతి పెళ్లి ఆనందంగా చేసుకోండి. నేను కావాలనుకుంటే మాత్రం ఈ పెళ్లి ఆపేయండి. నేను తప్పు చేశాను కాబట్టి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. అన్నయ్య గారు, వాడేదో ఆవేశంలో అంటే మీరేంటి? ఆవేశంలో కాదమ్మా, జరగబోయేదే చెప్తున్నాను. నేను వెనక్కి తగ్గను. మొండిగా ప్రవర్తించుకో, నేను చెప్పాను. నువ్వు ఆగు శ్రీశైలం. ఈ విషయంలో సుబ్బు మనసు ఎంత నొచ్చుకుందో నాకు అర్థమవుతోంది. పర్వాలేదు, నా కూతురు కోసం నేను ఎన్ని మెట్లైనా దిగుతాను. నేను చెప్పేది ఒకసారి. మావా, అన్నయ్య గారు, రే సుబ్బు, నా కోసం మీరొక్కరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు నాన్న. మీరు నా కన్న తండ్రి, అంటే నా దేవుడు. దేవుడు ఎప్పుడు దండించే స్థానంలోనే ఉండాలి, దండం పెట్టే స్థానంలో కాదు. మీరు కాళ్ళు పట్టుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అంటే నాకు ఈ పెళ్లి అవసరం లేదు. అమ్మా విద్య, నా మీద మీకుంది నిజమైన ప్రేమ అయితే ఇంకేం మాట్లాడకండి నాన్న. పదండి.
పదండి నాన్న. విద్య విద్య అన్నయ్య గారు. వదిన, శ్రీశైలం ఏంట్రా ఇది? శ్రీశైలం అక్క అక్క అయిపోయింది, అంతా అయిపోయింది. అయ్యో అక్క, అమ్మా, నువ్వు బాధపడకు. అందరూ ఆవేశంలో ఉన్నారు. రేపు ఆదినారాయణ గారి ఇంటికి వెళ్ళి మనం మాట్లాడదాం. ఎలాగైనా ఈ పెళ్లి జరిగేలా చూద్దాం. నా మాటినక్క, అమ్మా. నా మాటిని. నా కోసం మీరొక్కరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు నాన్న. ఈ పెళ్లి జరుగుతుంది అంటే నాకు ఈ పెళ్లి అవసరం లేదు. అమ్మా విద్య, ఇలా రామ్మా. నాన్న, కూర్చోమ్మా. ఏంటి నాన్న? నా కోసం ఈ ఇంటి కోసం నువ్వు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డావమ్మా. ఇక నుంచి ఈ నాన్న గురించి ఆలోచించకుండా మీరు గణపతితో మాట్లాడినా ఏం లాభం ఉండదు. ఎందుకంటే ఆ సుబ్బు ఈ పెళ్లి జరిగితే చేస్తానని బెదిరించాడంట కదా. సుబ్బు ఒప్పుకోవాలంటే మళ్ళీ మీరు వాడి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళాలి. కొంపదీసి వాడి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తారా ఏంటి? అలా చేస్తే ఇన్నాళ్ళు మీరు కష్టపడి సంపాదించుకున్న గౌరవం, పేరు ప్రఖ్యాతలు అన్నీ గంగలో కలిసిపోతాయి. అంతేనా? రేపొద్దున మీరందరూ బయట తలెత్తుకుని ఎలా తిరగలరు? కూతురంటే తండ్రి గౌరవం పెంచేలా ఉండాలి. కూతురి కోసం తన గౌరవాన్ని తగ్గించుకునేలా కాదు. విద్యకు అతని మీద ప్రేముంటే అతనికి మాత్రం విద్య వెనుకున్న ఆస్తి మీద మాత్రమే ప్రేముంది. ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాతైనా ఆ గణపతొచ్చి మా వాడలా అనుండకూడదు అని, విద్య కోసం నేనేమైనా చేస్తానని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటాడు? మొహం ఎలా చెల్లుతుంది? జరిగిన దానికి ఇంకా పెళ్లి జరగదని వేరే గొప్పింటమ్మాయి వేటలో పడుంటాడు. అన్నయ్య గారు, మీరు వెళ్ళి ఆ సుబ్బు కాళ్ళు పట్టుకున్నారంటే మాత్రం మనింటికొచ్చే బిచ్చగాడు కూడా మీకు గౌరవం ఇవ్వడు.
ఏంటే సుబ్బుగాడు అంత ఆవేశంగా వస్తున్నాడు? ఏమండి చేతిలో కత్తి కూడా ఉందండి. వాడు అసలే మూర్ఖుడే. దొంగతనం విషయంలో నేను కొట్టానని కోపంతో వస్తున్నట్టున్నాడు. ఏమండి మీరు లోపలికి వెళ్ళి దాక్కోండి, మీరు లేరని చెప్తాను. జాగ్రత్తగా నీ తాళిబొట్టు నువ్వే కాపాడుకోవాలి. బాబాయ్ బాబాయ్ రారా సుబ్బు, రా వచ్చి కూర్చో. బాబాయ్ ఒరే సుబ్బు, ఎండను పడొచ్చు, జ్యూస్ ఏమన్నా తాగుతావా? ముందు బాబాయ్ని బయటికి రమ్మని చెప్పు పిన్ని. మీ బాబాయ్ పొద్దున్ననగా బయటికి వెళ్ళాడ్రా, ఇంకా వస్తేనేగా. అబద్ధం. బాబాయ్ కారు బయట ఉంది, చెప్పులు బయట ఉన్నాయి. బాబాయ్ లోపలికి వెళ్ళడం నేను చూశాను. బయటికి రమ్మని చెప్పు పిన్ని. సుబ్బు, ఆ చేతిలోకి అత్తేట్రా? మా ఇంటికొచ్చి మరి అందరి ముందు బాబాయ్ నన్ను కొట్టాడు, నన్ను దొంగ అన్నాడు. ఆ మాట భరించలేకపోతున్నాను. ఏంట్రా, తప్పు చేస్తే తండ్రి తర్వాత తండ్రంతటోణ్ణి ఓ దెబ్బేయకూడదా? తప్పు చేస్తే నిజంగానే దొంగతనం చేస్తే చంపేయమని నీకు చెప్పాను కదా బాబాయ్. కానీ నువ్వు నేను చేయని తప్పుకి శిక్ష వేశావు. ఏట్రా, నువ్వు నిజంగా దొంగతనం చేయలేదా? చేయలేదు కాబట్టే స్వయంగా ఆదినారాయణ నా ఇంటికొచ్చి తప్పైందని నా కాళ్ళు పట్టుకోబోయాడు. నిజమేంటో తెలుసుకోకుండా ఆ ఆదినారాయణతో కలిసి బాబాయ్ నా మీద దొంగ అని ముద్ర వేశాడు. సర్లేరా, ఏదో పొరపడ్డాను. మనిషి అనేక తప్పులు చేయరా, పొరపాట్లు చేయరా? పొరపడ్డాను అంటే పోయిన నా పరువు తిరిగొస్తుందా? ఒక పక్క అప్పులవాడు ఒకవైపు, ఇంకో పక్క అయిన వాళ్ళు నన్ను నడి రోడ్డు మీద తలెత్తుకోకుండా చేశారు. నువ్వు తలదించుకుంటే నా కొడుకు ఇగ్నేష్ తలదించుకున్నట్టేరా. అవును, అప్పెంతుందన్నావు? 2 లక్షలు కదా? ఏమే, లోపలికెళ్ళి 2 లక్షలు తీసుకురా. వెళ్ళు. నిన్న డబ్బులు అడిగితే లేవని చెప్పావు కదా బాబాయ్. చెప్పాను కదరా, వేరే వాళ్ళని డబ్బు అడిగానని. వాళ్ళే తెచ్చిచ్చారు. నువ్వు ఇవే తీసుకోరా, వెళ్ళి నీ పరువు కాపాడుకోరా. నేను డబ్బు మనిషిని కాదు బాబాయ్. అలాగే నేను డబ్బులకి లొంగేవాణ్ణి కాదు. అవసరం కాబట్టి తీసుకుంటున్నాను. ఈ కత్తి తీసుకో బాబాయ్. దేనికిరా? నేను తప్పు చేశానంటే నమ్మకు. తప్పు చేశానని రుజువైతే అప్పుడు ఈ కత్తితో నన్ను చంపే బాబాయ్. ఇప్పుడు కూడా నేను మీకు హెల్పే చేశాను. నా వల్ల, నా నిజాయితీ వల్ల విద్యా గణపతుల పెళ్లి ఆగిపోయింది. ఎలారా? నేను దొంగతనం చేయకపోయినా అకారణంగా నా మీద ఆ ఆదినారాయణ దొంగ అనే నింద మోపాడు. నా కాళ్ళు పట్టుకుంటేనే నేను క్షమిస్తాను అని చెప్పాను. ఆ విద్యకి కోపం వచ్చి మా నాన్న కాళ్ళు పట్టుకోవాల్సి వస్తే నాకీ పెళ్ళే అవసరం లేదని చెప్పింది. తండ్రిని తీసుకుని వెళ్ళిపోయింది. మీకు కావాల్సింది మీకు దొరికింది బాబాయ్. మీ ఇష్టం. వెళ్ళొస్తాను. వామ్మో, ఇలాంటోడిని పక్కన పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. 2 లక్షలు బూడిదలో పోసినట్టేగా. 2 కాకపోతే 10 పోయినా పర్లేదమ్మా. వాడు నా నెత్తిన పాలు చల్లాడు. ఏంట్రా నువ్వనేది? నానా, ఆదినారాయణ ఇంటికెళ్ళి ఇంత డబ్బు తగలేసామన్నట్టు మాటలు కలిపి విద్యకి నాకు పెళ్లి కుదిరిచిరా. వీడిని చూస్తుంటే నాకు కూళ్ళొచ్చేస్తుందే. నాకంటే ఈడు గొప్పోడైపోతాడు అనుకుంటా. చెప్పు వీరేశం. ఓ మంచి మాట అనుకుని
మీ నిర్ణయం ఏంటో కనుక్కుందామని చేశాను నారాయణ గారు. దేని గురించి? మా వాడి పెళ్లి గురించి. మీ చిన్నమ్మాయితో పెళ్ళి అనుకున్నాం కదా, అది క్యాన్సిల్ చేసుకుందామని. కంగారెట్టేసుకోకండి, పూర్తిగా వినండి. ఆ దరిద్రుడు సుబ్బుగాడు మిమ్మల్ని కాళ్ళెట్టేసుకోమన్నాడని తెలిసి తట్టుకోవడం నా వల్ల కాలేదు. ఒక రకంగా ఆ సంబంధం చెడిపోవడం అంటే ఆ దేవుడు మీ నెత్తిన పాలు పోసినట్టే అనుకోండి. లేదంటే మీ అమ్మాయి ఆ రాక్షసుల మధ్యలో జీవితాంతం చిత్రహింసలు అనుభవించాల్సి వచ్చుండేది. తినడానికి తిండి లేకపోయినా ఆ దరిద్రులకి ఇంకా బుద్ధి రాలేదు. అట్లాంటోళ్లతో మనకెందుకు గాని, మొదట అనుకున్నట్టే మీ పెద్దమ్మాయిని మా వాడికిచ్చి చేయండి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. ఇక చిన్నమ్మాయి విషయం అంటారా, తొందరేముంది, మంచి సంబంధం చూసి వచ్చే ఏడాది చేయొచ్చు. ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అవ్వలేదు కదా. ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసేసుకోకండి. మీ అమ్మాయిని అడిగితే మనసులో వాణ్ణి పెట్టుకుని సరే అనకపోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళని అడిగి మంచి నిర్ణయం తీసుకోండి. ఉంటాను. ఏమైంది మావయ్య? ఆ వీరేశం మన విద్యని తనింటి కోడలుగా చేసుకుంటానని ఫోన్ చేశాడు. ఒక దరిద్రం వదిలిందంటే ఇంకో దరిద్రం పట్టుకోవడానికి రెడీగా ఉందన్నమాట. అదెలా కుదురుతుంది మావయ్య? నిధికి విఘ్నేష్తో ఎంగేజ్మెంట్ కూడా చేశాం కదా. ఇప్పుడు విద్య కోసం నిధి పెళ్ళి ఆపేసి నిధికి అన్యాయం ఎలా చేస్తాం మావయ్య గారు? వదినా, పర్వాలేదు వదినా. అక్క కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేయటానికి సిద్ధమే. నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, విద్యక్క ఈ ఇంటి కోసం, మా కోసం చాలా కష్టాలు పడింది అని. మా అక్క కోసం నేనీ మాత్రం చేయలేనా? నువ్వు మామూలు దానివి కాదే. కరెక్ట్ టైంలో త్యాగం చేస్తున్నట్టు నటిస్తూ భలే ప్లేటు పిరాయిస్తున్నావు. మీరింకేం ఆలోచించకండి నాన్న. కోటీశ్వరులైన వీరేశం గారింటికి అక్క కోడలుగా వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు కూడా అక్కని చాలా బాగా చూసుకుంటారు. అన్నయ్య గారు, ఈ త్యాగాలు కాళ్ళు పట్టుకోవడాలు లేకుండా నేనొక ఉపాయం చెప్పనా? నిధి పెళ్లి విఘ్నేష్తోనే జరిపిద్దాం. ఈ ఇంటికి ఇల్లరికం వచ్చే అబ్బాయితో విద్య పెళ్లి జరిపిద్దాం. ఏమంటారన్నయ్య గారు? ముందు దీన్ని ఇంట్లోకి రానివ్వకపోతే శని వదిలిపోతుంది. అయ్యో, అలా వచ్చే వాళ్ళు ఎవరుంటారత్తయ్య? కష్టం. ఎందుకు లేడు? నా కొడుకు బాలాజీ లేడు? గంగమ్మ, ఇంకోసారి నీ కొడుకు పేరు ఇంట్లో వినిపించకూడదు. ఈ ఇంటికి ఇల్లరికానికి వచ్చే అల్లుడు నా కుటుంబానికి, నా కూతురికి అవసరం లేదు. అదేంటన్నయ్య గారు, అల్లుడు ఇల్లరికం వస్తే మీ కూతురు మీ కళ్ళ ముందే ఉంటుంది కదా. ఆస్తి మొత్తం అల్లుడు చూసుకుంటాడు కదా.
ఆడపిల్ల అత్తారింట్లో సంతోషంగా ఉంటుందంటే తన భర్త తనని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడని అర్థం. అతనే ఇల్లరికం వస్తే అతను వచ్చేది తన భార్య కోసం కాదు, తన భార్య ఆస్తి కోసం అని అర్థం. అలాంటి అల్లుడు నా కూతురికి అవసరం లేదు.